హాయ్ హలో నమస్తే, నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు గుమగుమలాడే వంటిల్లు. ఈరోజు వీడియో వచ్చేసి అల్లం మురబ్బాని ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఎప్పుడైనా దగ్గు, సర్ది, గొంతు ఇన్ఫెక్షన్ లాంటివి ఉన్నప్పుడు ఇలా ఒకసారి ఈ అల్లం మురబ్బాని బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసేయండి. అండ్ ఇంత అని లెక్క లేకుండా ఇష్టంగా తింటారు. అండ్ మీ పిల్లలు కూడా ఎప్పుడైనా చాక్లెట్ అడిగినప్పుడు ఇలా ఈ అల్లం మురబ్బాని చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అండ్ వాళ్ళకి దగ్గు, సర్ది లాంటివి ఎలాంటి భయం అవసరం లేదు, ఎందుకంటే ఇది గొంతు ఇన్ఫెక్షన్కి అనేది తగ్గిస్తుంది కాబట్టి. అండ్ ఈ అల్లం అనేది యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మనకి ఒంట్లో హీట్ కూడా తగ్గిస్తుంది అండ్ బాడీకి మంచి చలువని కూడా ఇస్తుంది. నేను చెప్పే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడు కావాలి అనుకున్నా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు. ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే 6 months వరకే వస్తుంది. దీనికోసం నేను ఇక్కడ ఇలా పొట్టుతో ఉన్న అల్లంని తీసుకున్నాను. దీన్ని బాగా వాష్ చేసి పొట్టు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసి ఒక కప్పు కొలతతో తీసుకోండి. నాకు ఇక్కడ పావు కప్పుకి కాస్త ఎక్కువగా, అరకప్పుకి కాస్త తక్కువగా అయ్యాయి. దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని 1/2 teaspoon వరకు మిరియాలని, ఒక 3 లవంగాలు, అలాగే ఒక చిన్న చెక్క వేసుకోండి. అంటే మీరు కాస్త దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి. మనకు ఆ ఘాట్ అనేది మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే 1/2 teaspoon వరకు సాల్ట్ కూడా వేసి దీన్ని వీలైనంత వరకు మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఇందులో 1:4 రేషియోలో 1/2 కప్పుకి మనము ఇక్కడ 2 కప్పుల వరకు షుగర్ తీసుకుంటున్నాము. ఇలా 2 కప్పుల షుగరు, అలాగే 1/2 కప్పు వరకు వాటర్ని వేసేసుకొని ఈ షుగర్ అంతా బాగా కరిగేలాగా లో టు మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా గరిటెతో బాగా తిప్పుకుంటూ ఒక 10-15 నిమిషాల పాటు ఈ షుగర్ని అంతా బాగా మెల్ట్ చేసుకోవాలి. మనం అల్లం రవ్వ ముక్కలు చేసేటప్పుడు అల్లం పొట్టు గీరుతాం కదా, దాన్ని పక్కన పెట్టుకోండి. మనకి ఇందులో వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా యాడ్ అవుతుంది. ఇలా మొత్తంగా షుగర్ అంతా కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ అల్లం పేస్ట్ని కూడా వేసేసేయండి. ఈ అల్లం అనేది ఈ షుగర్ సిరప్లో బాగా ఉడకాలి. అప్పుడే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ బాగా తెలుస్తాయి. ఇలా ఒక 10-15 నిమిషాల తర్వాత మనం ఇలా వాటర్లో వేసి చూస్తే మనకి పాకం అనేది అరిసెల పాకం అంటారు కదా, అంటే కొంచెం మెత్తగా ఉండి ఇలా రావాలన్నమాట. మరీ స్టిక్కీగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా మనం పాకం చెక్ చేసుకుంటున్నప్పుడు మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి, ఎందుకంటే మనం పాకం చెక్ చేసే లోపే మనకి మళ్ళీ ముదిరిపోతుంది. ఇలా లేత పాకం వస్తే సరిపోద్ది, అంటే మరీ థిక్గా రావాల్సిన అవసరం లేదు. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. మనం ముందుగానే ఓ ప్లేట్కి ఎందులో అయితే మనం అల్లం రవ్వ వేయాలనుకుంటున్నామో దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి ఇలా బాగా ప్లేట్కి అప్లై చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పాకాన్ని కూడా ఇందులో వేసి ఇలా కొంచెం గరిటెతో కానీ ఇలా తడుతూ నెట్టాము అంటే మనకి అదంతా బాగా స్ప్రెడ్ అయిపోతుంది. చాలా తొందరగా చల్లారిపోతుంది ఇది. సో అది పూర్తిగా ఇట్లా అయ్యేలోపే మనం దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తంగా సెట్ చేసి ఒక 5 minutes పక్కకు పెట్టేసేయండి. కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఘాట్లు, అంటే మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఒక 5 to 10 minutesలోనే నాకు ఇలా రెడీ అయిపోయింది. ఎక్కువ టైం కూడా పట్టదు. చూసారు కదా, పక్కా స్ట్రీట్ స్టైల్లో లాంటి అల్లం మురబ్బాని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. దీన్ని మీకు నచ్చిన షేప్లలో కట్ చేసుకోండి. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేశాను. అండ్ వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక గాజు గ్లాస్లో కానీ స్టీల్ బాక్స్లో కానీ పెట్టి స్టోర్ చేసుకున్నారు అంటే 6 months వరకే ఉంటుంది. మీ పిల్లలు ఎప్పుడైనా చాక్లెట్ అడిగినప్పుడు, లేదు అంటే గొంతు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇలా మీరు ఒక్కటి వేసుకున్నారు అంటే చాలా రిలీఫ్గా ఉంటుంది. అండ్ దీన్ని టీలో కూడా వేసుకోవచ్చు. అంతే అండి, చూసారు కదా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం గుమగుమలాడే వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఇది మా వాడి గొంతు కొంచెం అడ్జస్ట్